అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అఘోరీ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరీ గురించి కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అఘోరీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని. అంతేకాదు అఘోరీతో వెళ్ళిన శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. వారం రోజుల నుంచి ఆమె అఘోరీ దగ్గరికే వెళతాను అని చెప్పారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చేశారు అని చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కనిపించట్లేదు. తమతో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు విష్ణు, హర్ష మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో అఘోరీతో ఉండగా శ్రీవర్షిని తీసుకొచ్చేశారు. ఆ తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది వర్షిని. కానీ ఇప్పుడు శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. ఇటు అఘోరీ జ్యోతిర్లింగాల దర్శన చేస్తూ ఉన్నారు. అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అఘోరీపై ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాటిపైన చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని. సో అదే సమయంలో అఘోరీ వీడియోస్ కనిపిస్తున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనకి అఘోరీ అందుబాటులో ఉన్నారు. అఘోరీ గారు ఎలా ఉన్నారు? హరహర్ మహాదేవ్. ఎక్కడున్నారు? నానా నేను ఆగ్రాలో ఉన్నాను. మహారాష్ట్ర వెళ్తున్నాను. ఓకే. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఆ తర్వాత తెలంగాణకు వస్తున్నాను నాన్న. ఓకే. అఘోరీ గారు, ఈ మధ్య కాలంలో మీకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీవర్షిని మీ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని విల్లాలు కొన్నారు, ఆస్తులు బాగా వెనకేశారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మీ పేరుతో ఒక అకౌంట్ కనబడుతోంది. సో అందులో మీ వీడియోస్ కనబడుతున్నాయి. 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతున్నాయి. అదే నానా నేనేమంటున్నాను, ఆ అకౌంట్ నాది కాదు. దయచేసి ఆ అకౌంట్ నాది కాదు, ఆ ఐడి నాది కాదు. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మిగతా ఏది అకౌంట్లు లేవు. నాకున్నది యూట్యూబ్ మాత్రమే ఉంది. యూట్యూబ్లోనే నేను అప్లోడ్ చేసుకుంటాను తప్ప వేరే అకౌంట్లు ఏమీ కూడా లేవు. అవన్నీ ఫేక్. వాటిని ఎవరు నమ్మద్దు. పోలీస్ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ ఐడి ఎవరితో వాటి మీద దర్యాప్తు చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ఎందుకు ఇలా నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు? ఎందుకు నా పేరు మీద ఐడి క్రియేట్ చేసి బెట్టింగ్ యాప్ అని ఎందుకు చెప్తున్నారు అనేది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను పోలీసు వారిని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు చూడలేదా సోషల్ మీడియా అకౌంట్? అంటే ఇంకొన్ని కూడా వస్తున్నాయి. అది మీరు ఎవరి చేతో చేపిస్తున్నారు, వీడియోస్ పంపించని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మేము ఎవరి చేతనో చేయించే అంత లేదు నాన్న. నేను ఎలాగో అకౌంట్లు ఇస్తా అన్నాను కదా, నాది అకౌంట్ డీటెయిల్స్ అలా తెలిసిపోద్ది కదా. ఓకే. కానీ ఆ అకౌంట్తో మీకు సంబంధం లేదు అసలు? మీరు ఎప్పుడు కూడా చూడలేదా? అస్సలు సంబంధం లేదు నాన్న. నా పేరు మీద నేను అది వచ్చిన తర్వాత కొన్ని మీడియా ఛానల్లో దాన్ని పోర్ట్రేట్ చేసిన తర్వాత నేను చూశాను. నా పేరు మీద కొన్ని 100 మంది ఐడి క్రియేట్ చేశారు. నేను పెట్టిన ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటినే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ వాళ్ళ ఛానళ్ళల్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ వాళ్ళని అడుగుతున్నాను. నాకు వీటికి ఎటువంటి సంబంధం లేదు. నేను బెట్టింగ్ అనేదే నాకు తెలియదు. నాకు ధర్మ పోరాటం నా సాధన నాకు తెలుసు తప్ప ఇలాంటి బెట్టింగ్లలో నాకేం అవసరం. ఓకే. అదే ఒక సమయంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మీకు వస్తున్న డబ్బులు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. అది తప్పునాడా? అదంతా తప్పుడు ప్రచారం. నేను నా అకౌంట్లు ఇవ్వడానికే సిద్ధమైనప్పుడు ఇంకెందుకు నాన్న అలాంటి ఎలిగేషన్స్? బ్యాడ్ తెలంగాణ, ఆంధ్రలో 2 రాష్ట్రాలలో బ్యాడ్ చేయాలని చాలా మంది చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా చేయాలని ఏదైనా చెడు చేయడానికే చూస్తున్నారు కాబట్టి చెడు ఏదో ఒకటి. ఇప్పుడు ఏది ఉందంటే బెట్టింగ్ యాప్లు. అది నా కారు వెళ్తుంటే దానిపైన నాకు కూడా వీడియో పంపించారు చాలా మంది నా భక్తులు కూడా. ఆ కారు పైన అది పెట్టడం అనేది, ఆ ఐడి ఎవరిది, అది ఎవరితోనుంది, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది
పోలీసు వాళ్ళు కంపల్సరీ దర్యాప్తు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ విషయం గురించి కంప్లైంట్ చేయబోతున్నారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? 100% నాన్న చేస్తాను కూడా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లో ఎంతో మంది బాధితులు ఉన్నారు. అలాంటి రక్తపు కూడు మాకు అవసరం లేదు నాన్న. అది తినే వాళ్ళకే తెలుసు. ఓకే అఘోరి గారు, అసలు ఒక రోజులో మీ ఖర్చు ఎంత ఉంటుంది? నా ఖర్చు అనేది ఏమి ఉండదు నాన్న. జస్ట్ పెట్రోల్ భక్తులే కొట్టిస్తారు, భోజనం వాళ్ళే పెడతారు. నాకు ఏమున్నా సరే వాళ్ళే భక్తులే చూసుకుంటారు. ఇంకేం ఖర్చు ఉంటుంది నాన్న? రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? డైలీ మాక్సిమం ఒక 2000, ఒక 1800, ఒక్కొక్కసారి 2500 కూడా తిరగచ్చు. అంటే నాన్ స్టాప్గా 24 అవర్స్ డ్రైవ్లోనే ఉంటారా? లేదు, నేను 12 అవర్స్ మాక్సిమం 12 అవర్స్ డ్రైవ్ ఉంటాను. ఎంత స్పీడ్తో వెళ్తారు కారు? ఒక ఎందుకు చెప్పాలి కానీ ఇంకా అర్థం చేసుకోండి. అంటే ప్రమాదకరమైన స్పీడ్తో వెళ్తారా లేదంటే నిదానంగా వెళ్తాను. 2000 కిలోమీటర్ల డౌట్ వచ్చింది అందుకని. అది నేను క్లారిటీ చేస్తాను మీకు. ప్రమాదకరమైన స్పీడ్ తో వెళ్ళను నాన్న, నిదానంగా వెళ్తాను. కానీ ప్రయాణం కంటిన్యూ ఉంటుంది. అసలు ఎంత ఖర్చు గమ్యానికి చేరుకునే వరకు నేను ఆగను. ఓకే, అసలు ఎంత ఖర్చు ఉంటుంది రోజుకి మీకు? ఒక 3 times ఫుల్ ట్యాంక్ అవుతుంది నాన్న. 3 times ఫుల్ ట్యాంక్, భోజనం. సో అంటే ఫుల్ ట్యాంక్ అంటే ఒక 10,000-15,000 అవుతుందా? 2500-3000 ఫుల్ అయిపోద్ది నాన్న ట్యాంక్. ఓకే, అంటే అందులో కొంత పెట్రోల్ ఉండగానే 3 సార్లు ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. అవునవును. పెట్రోలా డీజిలా? పెట్రోల్ నాన్న. ఓకే, సో ఎంత అవుతుంది రోజుకి? దగ్గరగా ఒక 7-8 అవుతుందా? అవుతుంది నాన్న. రోజుకి 7-8 ఖర్చు ఉంటుంది మీకు? భక్తులే కొట్టిస్తారు, మనం కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళు దక్షిణ రూపంలో వేసేటప్పుడు దక్షిణ ఏమొద్దు పెట్రోల్ కొట్టియనంటే పెట్రోల్ కొట్టిస్తారు. పెట్రోల్ బంక్ వరకు వచ్చి కొట్టిస్తారా? పెట్రోల్ డబ్బులు ఇచ్చి వెళ్తారా మీ చేతికి? లే పెట్రోల్ కొట్టిస్తారు. నేనే రమ్మంటాను, పెట్రోల్ పంప్కి వచ్చి పెట్రోల్ కొట్టించి వెళ్తాను. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఏం తీసుకోరు? ఏం తీసుకోను నాన్న. అది ఒకవేళ ఏదైనా పూజ చేస్తే దక్షిణ రూపంలో వాళ్ళు వేస్తారు, అవే వస్తాయి తప్ప ఇలా అలా ఏముండదు. కార్ సర్వీసింగ్ ఇవన్నీ కూడా భక్తులు చేయిస్తారా? కార్ సర్వీసింగ్ నేను దక్షిణ రూపంలో వచ్చిందని నేను కార్ సర్వీసింగ్ నేనే. ఎంత వస్తుంది మీకు దక్షిణ రూపంలో రోజుకి? అది చెప్పలేం నాన్న. అప్రాక్సిమేట్లీ ఒక రోజు ఎంత, ఒక రోజు అంతా అలా ఏముండదు నాన్న. మీరు అడుగుతారా ఇంత ఇవ్వండి నాకు ఇంత కావాలి అని అడుగుతారా? అలా అసలు అడిగే ప్రసక్తే లేదు నాన్న. అలా అడగడం తప్పు, చాలా పెద్ద తప్పు. వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తారు తప్ప మనం అడుక్కోవడం ఏంది నాన్న. భోజనం అడుక్కుంటాం, కావాలంటే భిక్షాటన చేస్తాం. భిక్షాటన చేస్తారా? భిక్షాటన ఉజ్జయిన్లో చేశాను. ఉజ్జయిన్ నుండే స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఏం తినదకపోయేదాన్ని, కానీ ఉజ్జయిన్ నుండి భిక్షాటన స్టార్ట్ చేసి ఎన్నో విలేజ్లు తిరిగి, లేకుంటే ఎంతో మంది దగ్గరికి వెళ్ళి భిక్షాటన కూడా చేయడం జరిగింది. ఇళ్ళకి వెళ్తే భిక్షాటనకి వెళ్తాను నాన్న. ఎవరైనా పిలిచింది అనుకో భిక్షాటన చేసుకొని వస్తాను. సో మీరు బయటికి వెళ్ళి ఓకే, అంటే ప్రతిరోజు భిక్షాటనే చేస్తారా లేదంటే హోటల్కి వెళ్ళి తింటారా? అస్సలు హోటల్కి వెళ్ళిన దాఖలాలే లేవు. హోటల్లో ఉండను, హోటల్కి వెళ్ళను కూడా. హోటల్కి వెళ్ళరు? సో డబ్బులు ఖర్చు పెట్టి ఒక టోకెన్ తీసుకుని అయితే మీరు ఫుడ్ తీసుకోరు? అస్సలు అలాంటిది ఇప్పటివరకు జరగబోదు కూడా, జరగనివ్వను కూడా. లేదంటే స్వీట్లు నీళ్ళ మీద బతుకుతాను తప్ప నా దగ్గర ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి స్టోరేజ్ గా. గుళ్ళకి వెళ్ళినప్పుడు, జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పండితులు వాళ్ళు, అక్కడ ఉన్న ఈఓ వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చినవి అలాగే ఉంటాయి, అవి తింటూ ఉంటాను. కానీ నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళను. అంటే ఒకవేళ టోకెన్ ఓకే, ఇళ్లలో కాకపోతే ఏదైనా గుళ్ళలో అన్న సంతర్పణ జరుగుద్ది కదా, అన్నదానం, అలాంటి వాటికి వెళ్ళి తీసుకుంటుంటారా? అలా అన్న సంతర్పణ కాదు, అన్నదానం జరిగినప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు నాన్న. ఎవరో ఒకరు ఇస్తారు. చాలా చోట్ల ఉన్నారు. కపాలంలో తీసుకుంటారా లేకపోతే మామూలు ఏదైనా ప్లేట్లోనే తీసుకుంటారా? లే కపాలంలోనే తీసుకుంటాను. చూడొచ్చా నేను ఇప్పుడు?
కపాలమా? ఓకే, అది ఆ, యూట్యూబ్ నేను గైడ్ లైన్స్ చూపిస్తాను. విరుద్ధం అంటే వద్దు. బహుశా కపాలని చూపించడం ఒకసారి మా వాళ్ళు కపాలం చూపించాను. ఇంకోటి ఉంటది కాళీమాతది. ఓకే, ఓకే. మీకు ఒకటి చూపిస్తాను. కాళీమాతలో ఒకటి ఉంటది, అది చూపిస్తాను. ఒక్క నిమిషం నన్ను. అన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి నాన్న, అందుకే అవునవును, అందుకే నేను చాలా సందర్భాల్లో చూపించొద్దని అన్నాను. అదే నా కార్ లో కూడా చాలా వరకు కపాలాలు అన్ని ఉంటాయి. నా కారే మొత్తం అది కదా, అందుమూలంగానే ఎవరేం చూపించినా డైరెక్ట్ వచ్చి చూడండి అంటాను తప్ప. ఓకే. ఎందుకంటే మళ్ళీ కానీ మీరు మీకు రోజు ఇబ్బంది తినేది అవుతుంది మాత్రం కదా. కపాలంలోనే ఇందులో తింటారు, ఇస్తాను. ప్లేట్లలోను ఆ ప్లాస్టిక్ ప్లేట్లు ఈ వాడరు, రైట్? ప్లేట్లు ఏముండదు, ఇది ఉంటది నాన్న. ఆహా, దీన్ని కప్పడు అంటాము. ఏంటది? ఇది కాళీమాతకు సంబంధించింది. దీని పేరు కప్పడు అంటాము. ఈ కప్పట్లో తింటాము. ఓకే, అది దేంతో తయారు చేస్తారు అది? ఇది ఒక చెట్టుది నాన్న, పవిత్రమైన చెట్టు. అది ఇక్కడ ఉండదు, నల్లమల్ల ఫారెస్ట్ లేకుంటే పెద్ద పెద్ద ఫారెస్ట్లలో మాత్రమే ఉంటది. ఓకే, ఇది నా జీవితం నాన్న. కాళీమాత ఉంటది, ఎవ్రీడే నా బ్లడ్ అభిషేకం అవుతుంటది ఇలా చేతి మీదకి వెళ్ళి. చూస్తున్నారా చెయ్యి? ఏంటి ఇలా డైలీ మా అమ్మ మీద రక్త బొట్టు వేస్తారంటగా? ఉంటది నాన్న. రక్త బొట్టు వేసి కాళీమాతకు అభిషేకం చేస్తారంటగా? ఇగో కనిపిస్తుందా? ఇది నిన్న నైట్ జరిగింది, ఈ రోజు నైట్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవ్రీడే ఇగో ఇలా ఉంటది. శరీరం మొత్తం అదే ఉంటది. ఇది ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు అంటాడు. ఇది ఉజ్జయిన్లో మాత్రం చూస్తారు మీరు. తర్వాత ఇది కాలభైరవుడు. ఇగో నాన్నకు అభిషేకం చేస్తాం. ఇవి ఆ బాటిల్స్ నాన్నకు అభిషేకం అవుతుంటాయి. ఏది కాలభైరవుడికి? అవును, ఈ భైరవుడికి లిక్కర్తో అభిషేకం చేస్తారు చాలా చోట్ల కదా. వీటితో అభిషేకం అవుతూ ఉంటది నాన్న. దాపరికాలు ఏముంటది నాన్న ఇందులో? ఇది మొన్న సోమనాథ్ వెళ్ళాం కదా, అక్కడ పండితుడు ఆగిపోయింది, కెమెరా ఆగిపోయింది, కెమెరా ఆగింది. ఒక్క నిమిషం, కెమెరా అంటే లిక్కర్ బాటిల్స్ చూపించొద్దు, బహుశా మళ్ళీ గైడ్ లైన్స్ లోకి వస్తుందేమో. ఓకే, లిక్కర్ బాటిల్స్ కాకుండా మిగిలింది చూపించండి. ఓకే, పీసీఆర్ తీసుకోండి. ఇది ఎప్పుడు ఇలా పూజలు అవుతూనే ఉంటాయి నాన్న. ఏంటి ఒక్కొక్క విగ్రహం చెప్తారా నాకు? లోపల ఉన్న అమ్మవారు కాళీమాత ఇది అఘోరి కాళీ అంటారు నాన్న. దీన్ని మా అమ్మని అఘోరి కాళీ ఉంటది. ఎవ్రీడే రక్తాభిషేకం జరుగుతూ ఉంటది. ఇది మహాకాళేశ్వరుడు, ఉజ్జయిన్ మహాకాళి ఉంది కదా, మహాకాళేశ్వరుడు కాలభైరవుడు. ఓకే, కాలభైరవుకు డైలీ ఆల్కహాల్ తో అభిషేకం అవుతుంటది. అమ్మకేమో రక్తాభిషేకం డైలీ జరుగుతుంటది. ఇక్కడ పంచముఖి హనుమాన్, వినాయకుడు, సరస్వతి, విష్ణు, లక్ష్మి, కనకదుర్గ ఇట్లా అన్ని ఉన్నాయి. ఇంకా ఇక ఇటు చూస్తేనేమో డమరుకం, ఇవన్నీ ఉంటుంటాయి. ఏదో ఒకసారి డమరుకం మీరు వాయిస్తారా? కంపల్సరీ పూజలే. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను నాన్న. ఓకే, అంటే అదే అందుకే అడిగాను. ఓకే, మీకు లైవ్ లో రావడానికే పక్కన ఆపాను. ఓకే, మహారాష్ట్ర వెళ్తున్నాను కదా, మహారాష్ట్రకు. ఓకే, అంటే డమరకం ఏ టైంలో వాయిస్తారు రోజుకి? రోజుకు సాయంత్రం నైట్ టైం హారతి ఇస్తాం కదా నాన్న, హారతి టైంలో వాయిస్తాం. ఇప్పుడు వాయించొచ్చా మీరు? పర్వాలేదా? ఇప్పుడు డమరకం వాయించొచ్చా? పర్వాలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం కదా నాన్న, రోడ్డు మీద ఉన్నాం. ఓకే, అలా రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఓకే, కావాలంటే వీడియో తీసి పెడతాను. ఇలా ఎవ్రీడే పూజలు అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముంగట అయితే ఇంకా మీరు చూసే ఉంటారు. ముంగట అఘోరి కాళీమాత విగ్రహాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా అది సో కపాలాలు ఇవన్నీ. ఓకే, ఏంటి రక్తాభిషేకం ఏంటి? ఎందుకు చేస్తారు రక్తాభిషేకం? మీకు నొప్పి అనిపించదా? అలాంటి ఏముండదు. నా చేతి మొత్తం గాయాలే ఉంటాయి. ఇగో కనిపిస్తున్నా బొటనేలు. అవునవును, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి ఎవ్రీడే. అఘోరీ అందరూ అదే అంటే అందరు అఘోరీలు కూడా చేస్తారా రక్తాభిషేకం ఇలా కాళీమాతకి? ఎవరి సాధన వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు చేస్తారు నాన్న. ఏంటి నాతో పాటు నా కొడుకు కూడా ఉంటారు. నా కొడుకుని చూపిస్తాను. ఇగో భైరవ్, నా కొడుకు. నాకు అన్ని. ఇంకా ఏంటి ఆ బ్రీడ్ ఏంటది? ఇది కోకర్ స్పానల్ అని. అది
ఎంత ఉంటుంది అది? తెలియదు నాన్న, నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇగో పాపం భక్తురాలు చూడండి టీ తెచ్చిస్తున్నారు. అంటే చూడండి అక్కడ ఒక కార్ ఆగింది, భక్తులు ఉరికి వస్తున్నారు. అరే హరర్ మాదేవ్ బేటా చాయ్ लाई माई? हाँ अरे नहीं ऐसा कुछ नहीं, थोड़ा बात कर रहा हूँ फोन में, इसीलिए तो वहाँ पे नहीं रुका हूँ. ठीक है माई, ठीक है. हरर महादेव बेटा, हरर महादेव. हाँ हाँ जा रहा हूँ थोड़ा बैठो कम. हाँ आई हूँ बैठो कम यार. నానా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఇది చేస్తున్నాను నాన్న. ఎందుకంటే లేనిపోని నిందలేయడము అలవాటు అయిపోయింది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, కంపల్సరీ నిజాలు తెలుసుకొని అప్పుడు చేయాలి. ఇలాంటి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఎంతమంది దగ్గరికి వెళ్ళి దోచుకున్నారు, ఏమేం చేశారు అనేది అన్ని దర్యాప్తు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేస్తున్నారో అలాంటి కేసులు ఇంకా ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద చేయాలని అంటారు. మీరు కూడా పోరాటం చేస్తారు అవసరం అయితే? 100 కదా నాన్న. ఎందుకంటే పాపము బీద వాళ్ళకి ఏం తెలుసు నాన్న, ఫ్రీగా వస్తుంది మేము ఇలా పెడుతున్నామంటే డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళ పొట్టగూటి గురించి వాళ్ళు చేస్తారు, ఆడతారు. కానీ ఆడిపించమని ఎవరైనా ఒక పేరు, మంచి పేరున్న వాళ్ళు, మంచిగా వైరల్ అయిన వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళకి తెలిసేది. అందువల్లనే ఇన్ని రోజులు లేని ఈ రోజే ఇప్పుడు అంత సుఖాంతం అయింది. ఇప్పుడు కొన్ని రోజులు ఒక 3 రోజుల నుండి నేను మీడియా ముందుకు రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి లేపారు అంటే ఏదో ఒక దానికి అఘోరమ్మ చెడుగానే కనిపిస్తుందా అని నేను అడుగుతున్నా. అంటే మీ పేరుతో మీ వీడియోస్తో రన్ అవుతున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అది మీరు రన్ చేస్తున్నారా లేదనే డౌట్ సహజమే కదా రావటం. రావడం నాన్న, నేను ముమ్మాడికి చెప్తున్నాను 100% అలాంటి డౌట్లు ఉండాలి. కానీ ఆ ఐడి ఎవరు క్రియేట్ చేశారు, ఆ పర్సన్ ఎవరు, ఆ కథ ఏందని దర్యాప్తు పోలీసు వాళ్ళు చెయ్యాలి. పోలీసు వాళ్ళ దగ్గరికి నేను కూడా తెలంగాణకు ఈ 3 దూर बोलो बेटा जी, हम आपके वीडियो बहुत देखते हैं. ठीक है. अरे भाई कैसा है रे? तो मैं बोलता हूँ 10 मिनट उधर लगाओ, गाड़ी रोड जाम हो जाएगा. हाँ नाना, ఇలాంటి కఠిన చర్యలు కంపల్సరీ, ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీ భక్తులు వెయిట్ చేస్తున్నారా ఏంటి? అవును, నడవలేకపోతున్నారు. ఏం అడుగుతారు మీ దగ్గరకు వచ్చి? ఏం అడుగుతారు? వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు నాన్న. ఇప్పుడు చూడండి మీరే లైవ్ లో నడవలేకపోతుందంట చెప్తుంది, కార్ తిప్పుకొని వస్తున్నారు. నేను చూపిస్తాను మనకు. అంటే దేనికైనా ఒకటి ఉంటది కదా, దేనికైనా. ఎస్, మనం అఘోరితో మాట్లాడతాం, చాలా విషయాలు మాట్లాడాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అఘోరిని కూడా. కానీ ఇప్పటికీ ఎందుకు నమ్మట్లేదు మిమ్మల్ని? ఎందుకంటే తప్పుగానే ఉండాలి, ఒప్పుగానే ఉండాలి నాన్న. ఓకే, కాదు తప్పు అనే చెప్పాలి, ఒప్పు అనే చెప్పాలి నాన్న. ఓకే, కానీ అఘోరి గారు ఎందుకు ఇప్పటికీ మీకు నెగిటివ్గానే ఎందుకు కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువగా? क्या हुआ माई? आज 5 महीने से हम परेशान हैं. क्या? सीढ़ियों से घर में गिर गए थे, ऊपर से फर्स्ट वाले नीचे. हाँ से परेशान है हम 5 महीने से. సార్ మీ వీడియోను వాళ్ళ వైపు పెట్టండి. उसी का चल रहा है, हम वापस जा रहे हैं आज. నానా మీ వీడియోను వాళ్ళ వైపు చూపించండి. అంటే నాకు రోడ్డే కనబడుతుంది, కార్లు సరిగ్గా ఎవరు ఎక్కారు మీ కార్లు? వేరే కార్లో ఉన్నారా? ఓకే ఓకే. వేరే కార్ లో నా కార్ దగ్గరికి వచ్చారు. పాపం కాలు 5 నెలలు అవుతుందంట పడి, హాస్పిటల్ नहीं गया? हाँ, इलाज चल रहा है 5 महीने से बराबर. तो भी ठीक नहीं हो रहा है? ठीक तो हो गए हम, अब ये थोड़ा घुटना मुड़ता नहीं, इसलिए डॉक्टर को दिखाने के लिए जा रहे हैं. ऐसा क्या? तो काली माँ की कृपा है, महाकाल की कृपा है, सब ठीक ठाक हो जाएगा, फिर चलेगा तुम. हमारा भी आशीर्वाद है. ठीक है माई? हाँ बेटी, आराम से चलने का बेटा. ठीक है, पूरा चलने के बाद अन्नदान करने का, कम से कम 100 लोग को 50 लोग को खाना खिलाना. हाँ, सब लोग को अन्नदान करने का. अरे बेटा ऐसा नहीं, बस बढ़िया रहने का. सबको दिक्कत है संसार में, कोई खुशी नहीं है. डर से हम चलने तो लगेंगे. हाँ, चलने तो लगेगा ना बेटे, कोई दिक्कत नहीं है. हम जो देगा ना वो ले लेना, वो करेगा. ठीक है ना? हर हर महादेव. ठीक है, बहुत वीडियो देखी है. ठीक है बेटा. माई जतन, ठीक है, आराम. बाय बेटा, बाय. हर हर महादेव. నానా. ఓకే, ఆగ్రాలోనా ఇది? ఆగ్రాలో? అవును నాన్న, ఆగ్రాలో. ఇప్పుడేం
మీటింగ్ లో నానా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏమైనా దక్షిణ ఇచ్చారా మీకు? ఇచ్చారు, ఒక 200 రూపాయలు ఇచ్చారు. అది వాళ్ళ ఇష్టం నాన్న, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది నాన్న. ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. ఓకే, ఈ దక్షిణదే ఎక్కువ నడుస్తుంది నా మీద ఇప్పుడు. అవును, ఎంత మీకు వస్తున్నాయి డబ్బులు- అమ్మకు? మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా లక్షల రూపాయలు ఉన్నాయంట, ఎక్కడెక్కడో విల్లాలు కొన్నారంట, మీపై ఉన్న ఆరోపణలు ఇవి. అవన్నీ ఫేక్. ఇగో ఇగో చూడండి ఏం చేస్తుండ పాపు, కనిపిస్తుందా? అవును అవును. అరే మహాదేవ్, చూసారా నాన్న? లైవ్ లో అయితే కనిపించింది కదా. అది వచ్చేటోళ్ళు వస్తుంటారు, ఇచ్చేటోళ్ళు ఇస్తుంటారు నాన్న. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ప్రజలకే వదిలేస్తున్నాం. అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు తెలియదు కదా. మరి మనం ఏం మంచి మీకు చేస్తున్నాం? ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందంటగా, నిజమేనా అది? అవన్నీ ఫేక్ నాన్న. అక్కడ ఎందుకు ఉంటది నాన్న? నాకు అలా ఉంటే మా తల్లిదండ్రులే కొంట పోయి అక్కడ పెట్టుకుంటాను నేను. అసలు మీకు నేను కూడా పోయి అక్కడనే కూర్చొని హ్యాపీగా నా పూజలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోయి నేను పూజలు చేసుకుంటూ, నా దగ్గరికి వచ్చే నన్ను నమ్మిన భక్తులు ఉన్నారుగా, ఓకే, వాళ్ళకు పూజలు చేస్తూ మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ దేశం అంతా తిరగడం ఏంది, కాశ్మీర్ నుండి మీరు ఆస్తుల కోసం రెస్ట్ కాదన్నారు లేకుండా. ఓకే, అసలు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మీకు ఉన్న ఆస్తులు ఏంటి? ఇగో ఇటు చూడండి. కాదు ఇటు చూడండి, ఒక భక్తుడు వచ్చారు, చూపించండి. క్యావో బేట. ఇగో ఆయనకు తోచినంత ఇస్తుండు, చూస్తున్నారు కదా. అరే మాదేవ్ బేట, ఇగో అలా ఉంటది. फोटो ले सकता అలా ఉంటది నాన్న. అంటే ఎవరికి తోచిందంట వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇవి దక్షిణ. ఓకే, కానీ అసలు మీకున్న ఆస్తులు ఎన్ని? స్థిర చరాస్తులు నా పేరు మీద నాన్న నాకు ఏ ఆస్తి లేదు. నా ఆస్తి చితాభస్మం, నా ఆస్తి కాళీమాత, నా ఆస్తి శివయ్య, నా ఆస్తి నా గురువు. ఇంకేం ఆస్తులు లేవా? దీనికంటే ఇంకేం ఉంటాయి? సైట్లు కానీ విల్లాలు కానీ అస్సలు లేవు నాన్న, అస్సలు లేవు. ఇప్పుడు నేను మన ఆర్టీవీలోనే చెప్పాను, ఏమన్నా ఒక జాగాలో ఒక చిన్న చోట నేను ఒక గుడి చేసుకున్నా కూర్చుంటాను. దానికే చాలా మంది భక్తులు అడుగుతున్నారు, అమ్మా ఇక్కడికి వచ్చి కూర్చో అని. కానీ నాకెందుకో కూర్చోవడానికి అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క చోట కూర్చుంటే అక్కడ ప్రాంతం వాళ్ళని మాత్రమే చూసుకోవచ్చు. కానీ దేశం అంతా తిరిగితే నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ సరౌండింగ్ లో కూడా కొన్ని చూసుకోవచ్చు కదా. మరి వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించారు మీకు విల్లాలు ఉన్నాయని. మీరు వర్షిని వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు ఇయ్యలేనా? నా దగ్గరనే లేవు. నేనే ఎలా ఉన్నానో అందరికి తెలుసు. నా దగ్గరికి వెళ్ళి ఏడుకెళ్ళి ఉంటాయి నాన్న. అదే వాళ్ళకి కొనిచ్చే కంటే నా తల్లిదండ్రులకి నేను చిన్న ఏదో ఒక రేకుల ఇల్లు అన్న కట్టిస్తా కదా. వాళ్ళన్నా కన్నందుకు అదన్నా చేస్తా కదా, కన్న వాళ్ళకు. సో ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయని ఆధారాలు తీసుకొస్తే అనాథాశ్రమానికో దేవాదాయ శాఖకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారా? 100% అవి ఎక్కడున్నాయో కొద్దిగా నాకు దొరికితే నేను కంపల్సరీ, చాలా మంది ఉన్నారు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు మంచిగా అందరికి వాళ్ళ మన ఆర్టీవీ ముంగట్ని అందరికి రాసిస్తాను కూడా. అవి ఎక్కడున్నాయో చూపిస్తే అవన్నీ నిందలే నాన్న. ఏదైతే వాళ్ళు చెప్పారో 100% అవన్నీ అబద్ధాలే. అందులో 2-3 నిజాలు ఉన్నాయి. ఏంటిది? వాళ్ళ ఇంట్లో ఉండడం కరెక్టే, నేను ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తడం అనేది కరెక్టే. వీటికి నేనే ఒప్పుకుంటా. ఎందుకంటే అఘోర్లు అనేది స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, అది కామన్. ఇప్పుడు ప్రసాదం రూపంలో కంపల్సరీ మేము అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుంటాము, అమ్మవారికి పెడతాం కాబట్టి అలాగే నడుస్తుంటది నాన్ వెజ్. అందరు గంజాయి తాగుతారు, నాకు గంజాయి అలవాట్లేదు కానీ సిగరెట్ తాగుతాను. దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? అసలు ఎందుకు సిగరెట్ తాగటం? అంటే నేను గంజాయి తాగలేను కదా. తాగాలా? అదేమన్నా ఎక్కడైనా రూల్? అది రూల్ అని కాదు, సాధనలో కూర్చోవడానికి దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఉపయోగిస్తుంటారు. అలా మొత్తం పరమశివుడు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. అలాగని కానీ నాకు దాని మీద లేదు కాబట్టి నేను ఎప్పుడు నాన్నకు తల్లికి లీలమైపోయి ఎప్పుడు వాళ్ళ నామస్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు వాటితో అవసరం లేదు. ఓకే, నాకు ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. శివ ధ్యానం లేదంటే ఓకే దైవ ధ్యానం అనేది మన మనసులో నుంచి, మన వేకువ వ్యవస్థలో నుంచి రావాలి. అది మత్తులో నుంచి రాకూడదు.
కానీ ఒక మత్తు తీసుకుంటే తప్ప దైవ ధ్యానంలోకి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు అది దేవుడి మీద ధ్యాస, దేవుడికి సంబంధించిన సాధన అవుతుందా? ఒక మత్తులో ఉండి అది స్టార్టింగ్ అదే నేనేం చెప్తున్నాను, అది మత్తులో ఉంటే అని కాదు, ఈ లోకాన్నే మర్చిపోవడానికి, ఈ లోకంతో సంబంధం లేదు. అది మత్తు అని మీరు అనుకుంటారు, మేము నాన్నగారి ప్రసాదం అని మేము అనుకుంటాము. ఓకేనా? మీకు మత్తులాగా కనబడుతుంది, మీరు చేసే మత్తులు కాదు. అదొక సర్వస్వం శివయ్య గుర్తుకొస్తాడు, శివయ్య కళ్ళ మింగట ఉంటాడు. ఓకే, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఒక తొలినాలలో తీసుకుని అది కూడా నేను ఒకసారి అడగాలి మిమ్మల్ని. కానీ ఇప్పటికీ చాలా మంది వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది సాధువులు దాన్నే తీసుకుంటూ ఉన్నారు. అంటే మత్తులోనే ఇప్పుడు మీరు కుంభమేళకు నేను వెళ్ళాను, మీరు కూడా ఎన్నో చోట్ల చూసుంటారు, మన ఆర్టీవీ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ అందరు అదే చేస్తారు కదా నాన్న, అది అంతే లీలమ్మ కూడా. మీరు చెడుగా చూసుకోవద్దు. అక్కడే నాకు డౌట్ వస్తుంది, ఎందుకు తీసుకోవటం అని. అంటే సాధన అనేది ప్రాక్టీస్తో వచ్చేది, కానీ మత్తులో వస్తున్నటువంటి అదే చెప్తాను, ప్రాక్టీస్ తోని వస్తాయిగా. మీరున్నారు నాన్న, సడన్ గా సాధనలో కూర్చోవాలంటే మీతోని కాదు, అవునా? అలా కాదు, అంటే ఎందుకు కాదు, స్టార్టింగ్ ఏదైతే అలవాటు అయిందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఓకే, నేను మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మీరు వర్షిని తీసుకెళ్ళారు కదా, వర్షినితో ఎన్ని రోజులు ఉన్నారు? 15 days 20 days దాకా, 10 days జరిగింది కావచ్చు అంతే. నాకు డైలీ గుర్తుండే, నా డైలీ ఈ రోజు ఇంత డేటు, ఈ రోజు ఈ వారం, అవన్నీ నేను గుర్తుపెట్టుకోను. ఓకే, సుమారు 15-20 రోజులు మీరు వర్షినితో ఉన్నారు, రైట్? యా. కేవలం అది కాదు, బెట్టింగ్ గురించి మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ ఎందుకు నాన్న మనకు అయిపోయింది. బెట్టింగ్ గురించి మాట్లాడండి. బెట్టింగ్స్ మీరు ఖండించారు కదా. ఓకే, మీరు ఖండించడం కాదు, నేను వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేదంటే నా చర్య చాలా ప్రణాళిక ఉంటుంది. వర్షిని కూడా అందులోనే పెట్టారా? మీరు ఇందాక చూపించారు కదా, ఒక ఏమంటారు దాన్ని? అవును, కప్పడ్. ఓకే, కప్పడు, కపాల వేరు, కప్పడు వేరు. ఓకే, వర్షిని కూడా దానిలోనే పెట్టారా? లేదు, ఇంకా దీక్ష తీసుకోలేదు, అంటే గురు మంత్రం ఇయ్యలేదు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఇద్దామని చూశాను, ఆలోపే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది అంటే వర్షిని హోటల్లో తిన్నదా? భిక్ష తీసుకోలేదా? భిక్షనే నాన్న, భిక్షనే, కంపల్సరీ భిక్షనే. కానీ ఆమెకంటే ఒక ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ లో తినేది. సో నిద్ర చేయటం అంతా కూడా ఆరు బయటే? అంతే నాన్న. ఇక నాతోనుంటే నాలాగానే ఉండాలి కదా. మనకు ఏసీలు, బిల్డింగ్లు, ఇల్లు ఇలాంటివి కాదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళే ఆమె తెగించి వచ్చేసింది, తప్పేముంది? అంటే ఇప్పుడు మరి వర్షిని ఒక మహిళ కదా, ఆమె కూడా సాధన చేయాలనుకుంది కదా, అంటే ఆమెకు కూడా ఈ మత్తు అలవాటు చేస్తారా? ఆమెను కూడా తీసుకోమని అంటారా? చేయం. అలా ఏముండదు నాన్న, అలా ఏముండదు, అలా చేయం. ఓకే, ఇప్పుడు 1 week నుంచి ఆమె కనిపించట్లేదు, అంటే కుటుంబ సభ్యులు దాచేశారని అనుకుంటూ ఉన్నారా, లేదంటే వర్షిని కనిపించకుండా? నాకు తెలియదు నాన్న, నేను ఆ విషయాలలో మాట్లాడదలుచుకోలేదు కూడా. నేను మాట్లాడిన అనుకో, అట్నుండి ఇంకో పెద్ద నిందలేస్తారు. ఎందుకు మనకు మాట్లాడకుండా ఉండడమే మంచి. పైన భగవంతుడు చూస్తున్నాడు, చాలు. కర్మ నుండి ఎవరు తప్పుకోలేరు. ఏడిపించిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు ఎక్కడికి పోరు, త్వరలోనే తెలిసి వస్తుంది వాళ్ళకే. సో ఇక వివాదాల జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు. 100% గురుగారు ఆల్రెడీ చెప్పారు, వివాదాలు వద్దు, సామరస్యంగా అందరితో కలిసి అలా నీ ధర్మ పోరాటం, నీ సాధన, నీ పూజలు నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారు. అందుకే నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. ఒకవేళ లాస్ట్ టైం అన్నారు వర్షిని వస్తే ఇక ఎవరు తీసుకువెళ్ళారని, ఇప్పటికే దానిపైన స్టాండ్ అయ్యి ఉంటారా, లేదంటే వర్షిని రానివ్వరా? 100% నాన్న, ఆమె ఇష్టం, అది నాకు సంబంధం లేని మ్యాటర్. ఇది ఆమె వస్తే ఈసారి ఎవరు తీసుకెళ్ళలేరు. మళ్ళీ అదే చెప్తున్నాను, బోలో బేటా, హర మహాదేవ్, జై శ్రీ కాళీమాత్రేనమ్మ, జై శ్రీ కాళీమాత్రేనమ్మ. ఆమె ఎంతటా ఆమె వస్తే తీసుకువెళ్ళనిస్తారు. అవును. ఓకే,
నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగచ్చు నాన్న. మీ హెయిర్కి సంబంధించి నానా మీ హెయిర్కి సంబంధించి ఆల్రెడీ నా యూట్యూబ్ లో ఉంది కదా ఉజ్జయిన్ లో చాలా మంది గురువులు వాడుతారు. అదే నాకు కూడా ఉన్నది అదే. ఓకే, ఎందుకంటే అమ్మవారి రూపంలో కనిపించడం కోసమని వాడతారా? అవును అవును, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో వాళ్ళందరికి ఇదే హెయిర్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి అలంకరణలో కనిపించడం కోసమని, అంతేనా? అంతే కదా. ఇప్పుడు నాకు అన్ని ఉన్నాయి కదా, అలంకరణ అన్ని ఉన్నాయి కదా నాన్న. అలంకరణ మీద కూడా కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. అందుకే ఆ డౌట్స్ తీర్చుకోవడానికి అడుగుతున్నాను, మీ మాటలో చెప్పించాలి అని. చాలా మంది డౌట్స్ ఉంటాయి కూడా కదా. అదే నాన్న, అలంకరణ అనేది ఎవరికైనా అమ్మవారికి అది మా ఇష్టం నాన్న. చితాభస్మమే పెద్ద అలంకరణము. అలంకరణ చేసుకోవద్దని ఎక్కడ రూల్ లేదు. వీళ్ళు అలా నెగిటివ్ గా చూస్తే నెగిటివే కనబడుతుంది, చెడుగా చూస్తే చెడుగానే కనబడుతుంది నాన్న. మరి ఇప్పుడు మాకు వస్త్రం వేసుకోండి అని కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. వస్త్రం వేసుకున్న తర్వాత కూడా ట్రోలింగ్. అది ఇక ఆగదు, ఇంకా జీవితం సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే నాన్న తట్టుకోలేక ఎప్పుడో బయటికి పారిపోతారు. అయినా తట్టుకొని ఉన్నానంటే అది అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే మంచి వాళ్ళని సాధించడం కాదు, చెడు వాళ్ళతోని తట్టుకోవడమే గొప్ప. అంటే ఎందుకు అని అంటే మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఒక్కటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, అఘోరీ అయితే ఇప్పటి వరకు ఎక్కడ అఘోరీలు ఎవరో కనిపించట్లేదు, కనిపిస్తున్న అఘోరీ మాత్రం ఈ అఘోరీ మాతే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆగ్రాలోని ఎక్కడ చూసిన ఈ అఘోరీ మాతే కనబడుతున్నారు. మిగిలిన నాగా సాధువులు అందరూ ఏదో ఒక ప్రత్యేక పర్పస్లో బయటకు వచ్చినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలీదు, ఈ అఘోరీనే కనిపిస్తున్నారు అని కొన్ని. అదే మొన్న మన ఆర్టీవీలో ఒక మాట చెప్పాను. నేను కూడా ఎక్కడో ఒక చిన్న గుడి చేసుకొని కూర్చుంటా అని చెప్పాను. ఆడ కూర్చుంటే నేను బయటికి ఎందుకు వస్తాను? నా పూజకు నేను డైరెక్ట్ స్వయంగా అక్కడికి వెళ్తాను, మళ్ళీ వస్తాను. నా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందరు ఇటే ఉన్నారా, ఇటే లేరని అనుకోవడం భ్రమ. ఓకేనా? ఏ జ్యోతిర్లింగాల దగ్గరనో గుడి కట్టుకోనో ఇంకెక్కనో ఆశ్రమం పెట్టుకోనో అందరు కూర్చొనే ఉన్నారు. కానీ నాకు కూర్చోవడం లేదు. నేను దేశమంతా తిరగాలి, దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను ఎంతో కొంత సేవ చేయాలనేదే ఉన్నది తప్ప ఇందులో ఏం ఆశించాం? నాకు ఏదైనా పదవి గురించి ఆలోచిస్తున్నానా, డబ్బు గురించి ఆలోచిస్తున్నానా, ఇంకా దేని గురించైనా ప్రజలకు, మరి దేని గురించో ప్రజలే చెప్పాలి. ఇంకా తప్పదు కదా, వాళ్ళు అనుకునే వాళ్ళే చెప్పాలి. మరి ఏమి ఆశిస్తుంది, ఏమైనా ఆశించి చేస్తుందా? ఓకే, ఈ నేను అడుగుతాను, నేను జనాలను అడుగుతాను. ఓకే, అఘోరి ఏమంటున్నారంటే నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను లోక కళ్యాణం కోసం, శివ ధ్యానం కోసం నేను వస్తున్నాను, నేను చెప్తుంటే నమ్మటం లేదు, కాబట్టి పోనీ నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అఘోరి అంటున్నారు. సో అఘోరి ఉద్దేశం, అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళకు ఏం కనిపిస్తుందో చెప్తే దానిపైన అఘోరిని మనం క్లారిటీ అడగొచ్చు. రెండు ఇప్పుడు డబ్బు అయితే నాకు అవసరం లేదు, పదవుల్లో అయితే అవసరం లేదు, మరి ఏమి కావాలి? అఘోరి ఇంత పోరాడుతుంది కదా, రోడ్ల మీదకి వచ్చి ఏం ఆశించి పోరాడుతుంది, అదొక్కటే కావాలి. ఓకే, నేను అడుగుతాను జనాల్ని, అఘోరి ఏం ఆశించి ఏం ఆశిస్తోందని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా అఘోరీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అఘోరీ ఏం ఆశిస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పి ఆ తర్వాత విమర్శించండి అని ఆమె అడుగుతుంది. సో ఎవరైనా ఇది అఘోరీ ఆశిస్తున్నది, దీనికోసం అఘోరీ ఇలా చేస్తుంది అని అంటే ఆ క్వశ్చన్ అఘోరీ ముందు ఉంచుదాం. ఒకరే ఏదో క్వశ్చన్ రాశారు, విజయ్ అంట. అఘోరి అమ్మగారు, దేవుడు సాధన చేసే మీకు సమాజం గురించి ఎందుకు? అమ్మ భక్తిలో మీరు ఉండండి, ఈ గోలంతా ఎందుకు? మీరు ఫోన్ వాడడం మానేయండి ముందు. ఇది మీ గురించి రాసిన క్వశ్చన్ ఒకరు. ఓకే, ఫోన్ మారడం మానేస్తే వీళ్ళందరూ మారతారా? మారాలి కదా. నా వంతుగా నేను 4 రోజులు ఉంటానో 2 రోజులు ఉంటానో, ఓకేనా, ఆ 2 రోజులు నన్ను నమ్మిన వాళ్ళకు నాలో ఉన్నంత వరకు సేవ చేయాలి. సేవనే కనబడాలి తప్ప ఇక్కడ ఇంకొకటి కనపడద్దు. అలాంటిది వదిలేసి ఏదైతే ఒక్కసారి చెడు వచ్చేసిందో దాన్నే కంటిన్యూ సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. ఆ చెడే కనిపిస్తుంది, ఏది చేసినా చెడే. మరి ఎక్కడెక్కడ మంచి చేసింది ఏందని అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు ఎందుకు అవన్నీ బయటికి తీయట్లేదు? ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళాను, అక్కడ నేను నా వంతుగా నేను చేశాను, అవన్నీ ఎందుకు బయటికి రావట్లేదు? నేను మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి అడగండి. మరి ఏం మంచి చేశారు? ఎక్కడ తిరుగుతుంది?
ఏం అది మంచి చాలా ఉన్నాయి నాన్న. మన డప్పు మనం ఎప్పుడు కొట్టుకోవద్దు నాన్న. అదే చెప్తున్నా కదా, ఈ విమర్శించే వాళ్ళకు మీరు అగోరే అమ్మ చెడుది అగోరే కాదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు నా గురించి ఫోకస్ పెట్టినప్పుడు నా పుట్టుపూర్వకం ఈమె ఎక్కడ తిరుగుతుంది, ఏడికి పోతుంది, ఈ సెకండ్ ఏడికి పోతుంది, మంచి చేసిందా చెడు చేస్తుందా, ఇవన్నీ మీరే బయటికి తీసి మీడియా ముందు పెట్టండి. ఎవరో ఒక కామెంట్ రాశారు, డబ్బు కోసమే నార్త్ లో తిరుగుతుంది అని. ఇంకొకరు ఎవరు ఆంధ్ర పాలిటిక్స్ అంటే మేము హైదరాబాద్ లో ల్యాండ్ ఇస్తాను, ఎవరో మీకు ల్యాండ్ ఇస్తారంట, తీసుకుంటారా? నాకెందుకునైనా ల్యాండ్ గిండు ఇవ్వండి, ఒక 6 అడుగులు ఇవ్వండి, నేను చనిపోయిన తర్వాత అందులో పాతి పెడతారు. ఆ 6 అడుగులు చాలు. అంతకు మించి నాకు ఏ భూములు వద్దు, ఏ ఆస్తులు వద్దు. వాటి మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకెందుకు నేను నా దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను లోక కళ్యాణం చేసుకుంటూ ధర్మాన్ని ఎక్కడైతే ఇప్పుడు నేను ఆగ్రహంలో ఉన్నాను. మీ పేరు గతంలో శ్రీనివాస్ అంటూ ఎవరో ఒకరు రాశారు. నానా ఒక మాట, దీనికి నేను చాలా మందికి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సందర్భం మంచిగా అడిగారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నామకరణం చేంజ్ అవుతుంది. మనం పిండం, నేను పిండం పెట్టుకొని తల్లిదండ్రికి పిండం పెట్టి బంధువులకు పిండం పెట్టి అప్పుడు ఒక కొత్త జీవితంలోకి వెళ్ళినప్పుడు సాధనలో ఉన్నప్పుడు కంపల్సరీ నామకరణం జరుగుతుంది. మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకేనా? నా తల్లిదండ్రి పెట్టిన పేరు శ్రీనివాస్. ఏ అఘోరికైనా పేరు నామకరణం చేంజ్ అవుతూనే ఉంటది, అది అందరికీ తెలుసు, కావాలంటే కనుక్కోండి. సో మీరు గతంలో మీ పేరెంట్స్ పెట్టిన పేరు శ్రీనివాస్, మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకే, ఇప్పుడు మీ పేరు శివ విష్ణు బ్రహ్మ. అవును. సో అఘోరి అమ్మ అని పిలుస్తారు. అవును, అఘోరి అమ్మ అంటే ఇంకా నేను కొన్ని కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు. ఓకే, నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగొచ్చా? పర్సనల్ అంటే సో మీరు అడగండి. ఓకే, మీరు ఎప్పటి వరకు మేల్ శ్రీనివాస్గా ఉన్నారు? ఏ ఇయర్ వరకు? మీకు అప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చాయి? 2024 వరకు 23 ఎండింగ్ ఏమో నాకు సర్జరీ జరిగింది. ఆ టైం దాకా నేను మేల్గానే ఉన్నాను. అంటే అర్ధనారీశ్వర్గా, అంటే ఒకటేసారి కాదు, ఈ సర్జరీ పెయిన్ అనేది ఇంకో జన్మ ఎత్తినట్టే అంత పెయిన్ ఉంటుంది. 3 times నాకు సర్జరీ జరిగింది. 3 times. ఇంకో ఆ పెయిన్ ఎవరు భరించలేరు, అంత పెయిన్ ఉంటుంది. నాకు సర్జరీ జరిగిన 3 రోజులకే నేను లేచి మళ్ళీ ఓంకారేశ్వర్, నాకు ఇందోర్లో జరిగింది, బందారి హాస్పిటల్. అవన్నీ నేను ఆల్రెడీ మీడియా వాళ్ళకు. ఎక్కడ సర్జరీ చేయించుకున్నారు? ఇండోర్లో. ఇందోర్లో అవన్నీ మీడియాలకు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన, స్టార్టింగ్ లే నా పేపర్ ఉంటది కదా, దాన్ని నాటే మళ్ళీ తీసుకుందాం. ఓకే, నేను కావాలంటే పెడతాను. ఏ కమ్యూనిటీకి చెందింది కాదు. అమ్మవారి రూపం, కాళీమాత రూపం దాల్చుకునేదానికి అమ్మవారు వచ్చింది. వాళ్ళన్నీ డాక్టర్ ఒక సర్జరీ చేయాలంటే ముందు అన్ని చూసిన తర్వాతనే చేస్తారు. ఊరికే చేయరు వాళ్ళు. ఏదో వచ్చింది సర్జరీ గురించి బ్లేడ్ తోని కోద్దాం కుట్లేద్దాం అన్నట్టు కాదు. వాళ్ళు వెనక ముందు దేని గురించి వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే మీలాగా చాలా మంది చేయించుకుంటారు ఇలాగే అఘోరిగా మారాలనుకునే వాళ్ళు. అమ్మవారిగా మారాలనుకున్న వాళ్ళు చేస్తారు నాన్న, చేసుకుంటారు. ఎందుకు? త్యాగమే కదా ఇది. ఈ త్యాగమే కదా. భగవంతుడు నాకు సర్వస్వం ఇచ్చినప్పుడు భగవంతునికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నా ప్రాణం, నా శరీరం తప్ప. ఆల్రెడీ శరీరంలో ఏదైతే మెయిన్ ఉంటుందో అదే ఇచ్చేసిన. ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? ఆయనకి ఇస్తే అంత కాదు కదా. నాకు ఇంత ఇచ్చిన భగవంతుడు నేను ఎంత భక్తి ఉందో నేను కూడా చూపించుకోవాలి కదా మరి. ఓకే, ఇప్పుడు 2024లో ఎందుకు భక్తి ఇచ్చేయడం? భక్తిని చూపించుకొని భక్తి వేస్టే. ఓకే, ప్రదర్శించిన భక్తి వేస్టే అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు 2024లో 24లో జరిగింది. నా ఆల్రెడీ ఇగో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఎప్పుడు సర్టిఫికేట్లు ఇలాగే ఉంటాయి. 3 times జరిగింది, మీకు చూపిస్తాను. ఇవన్నీ అవే. ఓకే, ఇగో నేను ఎప్పటికప్పుడు పెట్టుకునే ఉంటాను వీటిని, ఎందుకంటే ఎప్పుడు ఎవరు అడుగుతారో తెలియదు. ఓకే, మీకు ఎన్ని నేను అన్ని పెట్టుకుని ఉంటాను. అప్పుడు నాకు 24 25 ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీకు 25 years. నాకు ఇప్పుడు 27 నాన్న. ఓకే, అన్ని ఉంటాయి. ఇది బండికి సంబంధించిన పేపర్స్, ఇవి హాస్పిటల్ కి సంబంధించినవి అన్ని ఉంటాయి. ఓకే, మహేష్ అడుగుతూ ఉన్నారు,
నా నెంబర్ పంపించండి అంటే వి విల్ కాంటాక్ట్ అని. ఓకే, అంటే ఏం కాంటాక్ట్ అంట? మీ నెంబర్ పంపించమని అడుగుతున్నారు అఘోరి. ఓకే, కొంతమంది వేరే క్వశ్చన్స్ అడుగుతున్నారు. లిప్స్టిక్ ఎందుకు, కమ్మలు, ఓకే, అఘోరి ఆమె అమ్మవారి రూపంలో కనిపించాలనుకుంటుంది కాబట్టి ఆ వేషధారణలో ఉన్నాను అని చెప్తున్నారు. ఓకే, 25 years ఏజ్లో మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఎంత ఖర్చు అయింది? అది ఖర్చు భక్తులే పెట్టుకున్నారు. భక్తుల పేర్లు కూడా చెప్పమని చెప్తే నా కారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళే పెట్టారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్ వాళ్ళకే చేశారు. అని నాకు భక్తులు ఎంత ఇస్తారు ఏంటిది అనేది అడుగుతారు. ఖర్చు ఎంత అయిందని అడుగుతారు. మీరు ఖర్చు పెట్టక ముందే ఖర్చు ఎంత అయిందని అడగడానికి అది ఎంతైనా కావచ్చు. భక్తి ఉన్న వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళు ఎంతైనా పెట్టేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు నమ్మిళ్ళంటే వాళ్ళకి ఏమైనా ఖర్చు ఉందా, ఎంత అవుతుందని వెనక ముందు ఆలోచించారు. వాళ్ళది ఏదైతే కార్యక్రమం ఉందో అది ఒడ్డెక్కాలని చూస్తారు తప్ప ఖర్చు ఎంత అయింది ఏంటంటే పోయి అడగండి. హాస్పిటల్ పేరు చెప్పానుగా, బండారి హాస్పిటల్, ఓకేనా, ఇందోర్, మధ్యప్రదేశ్. అక్కడికి వెళ్ళి అశ్విని దాస్ అనే డాక్టర్ ఉంటాడు. నాకు సర్జరీ జరిగిందంతా అక్కడ చెప్తారు. ఓకే, మీ 25 years వరకు మీ జీవనశైలి ఏంటి? అప్పటి వరకు ఏం చేశారు మీరు? ఏం చదువుకున్నారు? చదువుకోలేదు నాన్న, చదువు అనేది లేదు. కానీ 18 భాషలు మాట్లాడతాను. 18 లాంగ్వేజెస్, 18 భాషలు. అవును. ఓకే, కొన్ని భాషలు అర్థమవుతాయి, కొన్ని భాషలు మాట్లాడలేను. కానీ మాక్సిమం 18 భాషలు నేను అర్థం చేసుకొని ఉంటాను. కొన్ని భాషలు నేను మాట్లాడగలుగుతాను కూడా. ఒక 8-9 లాంగ్వేజెస్ నేను మాట్లాడతాను. పాస్పోర్ట్ ఉందా మీకు? లేదు నాన్న, నాకు పాస్పోర్ట్ వద్దు కూడా. నాకు నా ధర్మభూమే కావాలి. నా సనాతన భూమిలోనే ఉంటాను. ఏదో గాలి మోటార్లు ఎక్కే అవకాశం లేదు. అది ఎవరైనా అవకాశం కల్పించినా నేను ఎక్కను కూడా. నాకు వద్దు. నాకు నా సనాతన భూమి, నాకు నా భారతదేశం, నా ఇండియానే నాకు కావాలి. అంతే. మీరేం చదువుకోలేదు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? ఊళ్ళో? ఏ ఊళ్ళో? ఏ ఊళ్ళో ఉన్నారు? మీరు పెరిగిందంతా ఎలా పెరిగారు? నేను కేదార్నాథ్లో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి హరిద్వార్ వచ్చాను. హరిద్వార్ నుండి కొన్ని రోజులు. అది కాదు, ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేసారు? శివ ధ్యానం కోసం ఇంట్లో నుంచి బయట 7 years ఉన్నప్పుడు. మీకు 7 years ఉన్నప్పుడే బయటకు వచ్చేసారు? యా. ఓకే, అవన్నీ చెప్పినాయే నాన్న. మళ్ళీ అడుగుతున్నాను, ఇంకేమన్నా అడగండి. ఓకే, చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రి పేరేంటిది, ఏంటిది, అవన్నీ చెప్పినాయే చెప్పడానికి ఇంకా ఎంతసేపు అడుగుతారు అవి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మీకు అసలు ఎప్పుడు వచ్చాయి శక్తులు? ఏ ఇయర్లో వచ్చాయి? ఏ ఇయర్లో వచ్చినాయి అంటే 2019 కంటే ముందా, 19 తర్వాత మీకు శక్తులు సిద్ధించింది? 19 ఎందుకు వస్తుంది మధ్యలో? 19లో కరోనా వచ్చింది కదా. మీరు మరి ఆ కరోనాను ఆపటానికి ఇంతమంది చనిపోయారు కదా, మీరు ఏం చేయలేదా? పాండమిక్ వస్తుంది, జాగ్రత్త. నేను కరోనా అప్పుడు నేను ఎక్కడో కేదార్నాథ్ పైన ఉన్నాను. కరోనా టైంలో నేను ఎక్కడో ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీ సాధన ద్వారా నిజంగా మీకు శక్తులు వచ్చాయా? అది ఆ శక్తులు వచ్చాయా లేదా అనేది భగవంతుని తెలుసు, నాకు తెలుసు. ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళకు నిరూపించుకుంటే ఏమొస్తుంది? అందుకని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ డౌట్స్ ని ఒక అడగడం తప్పులేదు. కాదు అడగడం తప్పులేదు. ఏదో శక్తి చూపిస్తున్నావు, వీళ్ళు ఏమైనా మారతారా? ఇలాంటి నీచపోళ్ళు ఎప్పుడు మారలు. అసలు శక్తులు అంటే ఏంటి? వేటికి ఉపయోగిస్తారు మీరు శక్తులు? ఒకరికి మంచి చేయడానికి, ఎవరికన్నా ఏమన్నా ఉన్నప్పుడే వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికే ఉపయోగిస్తారు తప్ప చెడుకు కాదు కదా. ఇప్పుడు ఏదీ లేనిది భగవంతునితోని సర్వస్వం త్యాగం చేసినానికి ఏదీ లేనిది ఇంత పెద్ద ఇండియాలో ఊరికే ఒక అఘోరమ్మ ఊరికే తిరుగుతలేదు. ఇది గ్రహించుకోండి. ఊరికే తిరగట్లేదు, ఏది ఆశించి కూడా తిరగట్లేదు. బట్ నేను ఎన్ని రోజులున్నా, 2-3 రోజులున్నా సరే, 3 రోజులున్నా సరే, నన్ను మోయడానికి ఒక 4 వస్తే చాలు. వాళ్ళని నేను కాపాడుకుంటే చాలు తప్ప నాలో ఏదో శక్తులు ఉన్నాయి అది నాకు నేను చెప్పుకున్నట్టు నాకెందుకు? నా దగ్గర ఏ శక్తి లేదు, నన్ను నమ్మద్దు. బట్ ఎందుకు ఇలా శక్తులు ఉన్నాయని అడగడము, అది ఉన్నది అడగడం? మీకు శక్తులు కావాలంటే మీరు మొత్తం త్యాగం చేసి కూర్చోండి, మీకు తెలుస్తుంది ఉన్నాయో లేదో, వస్తాయో లేదో. జీవితమే సరిపోదు.
అది తెలుసుకోవడానికి. సో మీరు ఆ సిద్ధులు సాధించారు కాబట్టి, నేను అనేది అదే, ఆ సిద్ధులు సాధించారు కాబట్టి మీకు వచ్చిన ఆ సిద్ధులతోనో శక్తులతోనో సాధారణ ప్రజలకు జరిగే మేలు ఏంటి? ఇప్పుడు ఆ హాస్పిటల్స్ దగ్గర ఉన్నారు ఎంతోమంది, రకరకాల రోగాలతో ఉన్నారు, లేదంటే అన్యాయంగా చిన్న చిన్న ప్రమాదాలకు గురై చనిపోతున్నారు చాలామంది. సో వీటిని మీకు ఇప్పుడు తప్పించగలిగే ఒక మాట, మీరు అడిగింది ఎలా ఉందంటే, మీరు ఏదైతే మీకు కామెంట్ పెడుతున్నారో అదే అడుగుతున్నారు కదా మీరు. ఇప్పుడు మీరు అడిగింది ఏదైతే ఉన్నదో అంటే హాస్పిటల్లో ముంగటి పోయి అఘోరి అమ్మ వాళ్ళందరిని ఎందుకు కాపాడతలేదు, అంతేగా? అంతే అంతే. కాదు, ఎవరైతే నా దగ్గరికి వస్తారో నేను వాళ్ళని కాపాడుకోవాలి, కానీ నేను వెళ్ళి నేను అందరిని కాపాడుతా అనేది అలా అది తప్పు. ఓకేనా? ఎంతమందితోని ఎవరిని కాపాడాలి అనేది సృష్టికర్త పరమశివునికి తెలుసు. ఓకేనా? డాక్టర్లు చేతులు ఎత్తేసిన ఒక పేషెంట్ ని మీ దగ్గరకు తీసుకొస్తే మీరు అతను బతికిస్తారా? పరీక్షించుకోండి. ఆర్టీవీ త్రూ చెప్తున్నా కదా, మెరుగు లైవ్ పెట్టి పరీక్షించుకోండి. అది దేనికంటే ఎక్కువ చెప్పలేను. పరీక్షించుకోండి అఘోరి అమ్మని. ఓకేనా? సిద్ధమా? పరీక్షకి సిద్ధమా? 100% సిద్ధం. అఘోరి అమ్మ దేనికైనా సిద్ధం. లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. అన్నిటికీ సిద్ధం ఉన్నానా? అన్నిటికీ సిద్ధం కాబట్టే కదా వెనక్కి అడిగే లేకుండా పోరాడుతుంది, నిలబడి ఉన్నది అన్ని తీర్ల. రేపు భారత స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి సోమవారం చెప్పగలుగుతారా? ఏ స్టాక్ భారీగా పెరగబోతోంది? ఏ స్టాక్ భారీగా పెరగబోతోంది చెప్పగలుగుతారా? అలాంటివి మేము చెప్పలేం నాన్న. ఓకేనా? అంటే చెప్పకూడదా? మీడియా ముందు చెప్తే నేను కాదు, మీడియా ముందు చెప్తే నేను ఇంకెవరో నమ్ముతారో వాళ్ళని నమ్మించుకోవడానికి మాకెందుకు నాన్న, మాకెందుకు? వీళ్ళని నమ్మించే అవసరం ఏముంది? ఈ నరరూప రాక్షసులని వీళ్ళకి చెప్పే అవసరం ఏముంది? ఓ వాళ్ళతో మాకెందుకు నాన్న? ఈ సభ్య సమాజంతోనే పని లేదు. ఇక్కడ కావాల్సిన ధర్మ పోరాటం కావాలి. నా పోరాటాన్ని చూడండి, నన్ను కాదు. అఘోరి అమ్మది రూపము ఇలా ఇలా ఉన్నది, అసలు అఘోరే కాదంటే నువ్వేమన్నా నా సాధన దగ్గరుండి చూసినావా? దగ్గరుండి చూసావా? నేను త్యాగాన్నో లేకుంటే నేను సాధన చేసిన దగ్గరుండి చూసావా? నువ్వు అఘోరి కాదు అని నువ్వు ముద్రేయడానికి. అలాంటప్పుడు నువ్వు మనిషివే కాదని నేనంట. నువ్వు మనిషివే కాదు, నువ్వు నరరూప రాక్షసుడు అని నేనంట. నేను నిరూపిస్తా. ఎందుకంటే పక్కోడు బాగుపడితే నువ్వు పక్కోడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నావు, ఎవరైతే కామెంట్లు పెడుతున్నావు, పక్కోడు బాగుపడుతున్నావు అంటే వాడి కాలు పట్టుకునే గుంజే రకం నువ్వు నరరూప రాక్షసుడే కదా. పక్కోని ఎదగనీయకుండా ఉంచుకుంటావు కదా, మూర్ఖంగా ఆలోచిస్తావు కదా. మరి నీకు వాళ్ళకు తేడా ఏమున్నది? అందుకనే నన్ను కాదు చూసేది, నా ఆకారాన్ని కాదు, నా పోరాటాన్ని చూడండి అంతే తప్ప ఆకారమో అఘోరినో కాదు అంటే మీరు దగ్గరుండి చూడలేదు, మీకు ప్రశ్నించే హక్కు కూడా లేదు. మీకు జవాబు ఇవ్వాల్సిన అంతకంటే నాకు లేనే లేదు. ఓకే, మీరు ఏమన్నా అనుకోండి, అఘోరి కాదు అనుకోండి, ఇది మేలు కాదు ఫిమేలు కాదు, ఇంకోటి అనుకోండి, నాకు ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఓకే, అది డాక్టర్లు చేతులెత్తేసిన ఒక పేషెంట్ని మీ దగ్గరకు తీసుకుని వస్తే అతనికి ఆ రోగాన్ని మీరు నయం చేస్తారు, ఇది మీరు దీనికి నిలబడతారు, రైట్? నాతో ఎంత అవుతుందో అంత చేస్తాను. ఓకేనా? అంటే మళ్ళీ అందులో ట్విస్ట్ ఏంటి, కండిషన్స్ ఏంటి? కండిషన్ అంటే నేను ఎన్ని రోజులు కాపాడాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. భగవంతుడే పిలిచిన తర్వాత మంచోడైనా చెడ్డోడైనా వెళ్ళాల్సిందే. నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, ఎంత పెద్ద సాధకుడైనా మన త్రూ ఎన్ని రోజులు కాపాడతాం, ఎలా కాపాడతాం అనేది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత అన్ని రోజులు మనం కాపాడగలుగుతాం, నయం కూడా చేయొచ్చు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు. మరి అన్ని భగవంతుడే చేస్తున్నప్పుడు మీ సాధనతో జనాలకు మంచి జరుగుతుందని చెప్పడం ఎందుకు? శుభ్రంగా మీరు గుహలోనూ ఇంకొక చోట కూర్చొని సాధన చేసుకోవచ్చుగా. అదే, అది కూడా చేస్తున్నాం కదా మేము. మా సాధన ఎక్కడ ఆపలేదు కదా. మనిషి ఇంత సాధన చేసి నాకు సిద్ధులున్నాయి, శక్తులున్నాయి, నేను సిద్ధులున్నాయని నేను ఎక్కడ చెప్పలేదు. మీకు ఎవడో కామెంట్ లో చెప్పిండు కదా, వాడికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను చెప్పుకోలేదు. వాడికి ఉన్నాయో లేదో కూడా నిరూపించుకునే అవసరం కూడా లేదు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, మర్చిపోయి నీ క్వశ్చన్ అడగాలనుకున్నాను. వర్షిణిని హగ్ చేసుకుని ఫొటోస్ ఎందుకు దిగారు మీరు? వర్షిణిని హగ్ చేసుకుని ఫొటోస్ ఎందుకు దిగారు? వర్షిణిని హగ్ చేసుకున్న ఫొటోస్ ఎందుకు ఉన్నాయి?
అది వాళ్ళని అడగండి, పోయి ఆ అమ్మాయిని అడగండి. అంటే మీరు హక్ చేసుకున్న ఫొటోస్ వచ్చాయి కదా, ఇలా లవ్ సింబల్ కూడా పెట్టారు. సో ఒకవేళ చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఇద్దరు కనబడి ఉంటే వేరే విధంగా అనుకునేవాళ్ళు, కానీ మీరు లవ్ సింబల్ పెట్టారు ఇద్దరు హక్ చేసుకుని. అవి ఎందుకు వచ్చాయి అసలు? వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నట్టు, పెళ్లి అయిపోయింది ఇంకోటి అనుకున్నట్టు అట్లా కూడా అనుకోవచ్చు కదా మరి. మరి ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళు నమ్మే స్థితిలో ఉండరు. ఎందుకంటే ఒకటి వచ్చింది కదా, దాన్నే చూడాలి, ఆ కోణంలోనే చూడాలి. నేను అక్కడ ఆమె ఎలా అయితే చెప్పిందో అలా పెట్టాను తప్ప దానికి ఇన్ని అర్థాలు ఉంటాయి, ఇలా అవుతుందని ముందే నేను సొసైటీలో ఆలోచిస్తానని తెలియదు కదా. ఓకే, వర్షిని పెట్టమంది మిమ్మల్ని అలా, అందుకు మీరు పెట్టారు. అంతే కదా. ఓకే, అంటే అది నేను శివధ్యానంలో ఉంటాను, ఈ లవ్ సింబల్ నాకెందుకు, హార్ట్ సింబల్ నాకెందుకు, నా హార్ట్ శివుడి దగ్గర ఉందని మీరు చెప్పలేకపోయారా? మరి శివుడి దగ్గర ఉంది, నేను నీతో చేయగలిపి హార్ట్ సింబల్ ఇవ్వలేనని చెప్పలేకపోయారా? నా హార్ట్ అందరి దగ్గర ఉంటుంది నాన్న, నేను అందరిని ప్రేమిస్తా. ఓకేనా, ఒకరిని కాదు కదా, నేను అందరిని ప్రేమిస్తా. అది పురుషుడైనా స్త్రీ అయినా, ఇక్కడ మనిషి అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎవరు ఏ కోణంలో ఎలా ఆలోచిస్తారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. హక్ చేసుకుందా, లవ్ సింబల్ పెట్టిందా అంటే అది వాళ్ళు ఎవరో పదే కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్ర పాలిటిక్స్ అంట, హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తాను అమ్మని అడగండి ఒకసారి అని పదే చాలా కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళని మీరు హైదరాబాద్ నాకు ఏ ల్యాండ్ వద్దు, నాకు ఏది వద్దు. ఫస్ట్ మీ అమ్మ నాన్నని బాగా చూసుకో, నీకు ఏదైతే కష్టం ఉందో దాని మీద అది ఎలాగ దూరం అవ్వాలని చూసుకో తప్ప నాకు ల్యాండ్ ఇస్తే నేను తీసుకునేదాన్ని కాదు. నాకేమొద్దు, నాకు ల్యాండ్ ఆల్రెడీ ఉంది. ఎక్కడ? శ్మశానమే పెద్ద ల్యాండ్, నేను పోయేది ఆడికి కాబట్టి అదే ల్యాండ్ చాలు నాకు. అలా కాదు, మరి ఏదో సాధన చేసుకుంటాను ఒక చోట ఉండి అని అంటున్నారు కదా, మరి దానికైనా ల్యాండ్ కావాలిగా. వద్దు నాన్న, అది భక్తులు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, చిన్న గుడిసెలాగా అంతే తప్ప ఏదో ఎకరాలు నాకెందుకు. అటు తెలంగాణ ఆంధ్రాకి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఉండడానికి, అంతే తప్ప నేను ఇంకోటి దారి రకంగానో ఇంకో రకంగానో ఏదో బిజినెస్ గానో ఇంకో మఠం పేరుతోనో నాకెందుకు. అసలు కూర్చోకపోయినా నాకు హ్యాపీగా ఉన్నాను, ఇంకేం కావాలి. జస్ట్ మీరు ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళే అన్నమాట ఇది. అమ్మా కూసో ఒక్కదాలో కూర్చుంటే ఇవన్నీ ఆగిపోతాయి, కూసో అన్నారు కదా. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన సమాధానం, సరేనే బాబు నేను కూర్చుంటే ఎక్కడో చిన్న గుడిసె చూసుకొని కూర్చుంటా, అది ఎప్పుడో ఒకసారి నాకు కూర్చోవాలనిపించినప్పుడు కూర్చుంటా, వెయిట్ చేయండి. నువ్వేదో భూమి ఇస్తున్నా అంటే నేను నాకు భూమి దొరుకుతుందని ఆశ లేదు, నాకు వద్దు కూడా. సో మీకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, మీ పేరు ఏదైనా ఆస్తులు. సిగరెట్ వద్దు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ వస్తాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అది ఎడిక్షన్ కదా, ఇప్పుడు మీరు పూజలో లేరు, ఇప్పుడు మీకు సిగరెట్ కాల్చాలని అనిపిస్తుంది, అది ఎడిక్షన్ కదా. మీరు భక్తిలో ఉంటే ఎడిక్షన్ ఏంటి మళ్ళీ? ఇప్పుడు మీరు నేను ఎప్పుడు నామస్మరణ చేస్తుంటా కదా భగవంతుని, ఈ టైంలో కాల్చాలని ఉండదు. ఓకేనా, అట్లా కాదు. మీరు ఒక మత్తు అంటే సాధకుడికి తొలినాళ్ళలో ఒక మత్తు కోసం అని చెప్పారు. మీరు సాధన అయిపోయింది, సిద్ధులు వచ్చేసాయి, మీరు అన్నిటినీ జయించేశారు, ఇప్పుడు మీకు మత్తు అవసరం లేదు, సిగరెట్ అవసరం లేదు. మరి నామస్మరణకు సిగరెట్ ఎందుకు? అప్పుడు అగరొత్తు వెలిగించవచ్చు కదా. అది జీవితాంతం ఉండేదే, దాన్ని ఎవరు ఆపలేరు. సో మీరు ఎడిక్షన్లో ఉన్నారు. ఆ ఎడిక్షన్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి. ఇప్పుడు నేను ఎందుకు కాలుస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళ గురించి నేను వెలిగడం జరిగింది. కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం మీరు వెలిగించడం ఏంటి? ఆదర్శంగా కదా ఉండాలి. సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి, సిగరెట్లు తాగడం వల్ల సమాజంలో ఆ చెడు ప్రభావం ఉంటుంది, కాబట్టి మీరు ఆదర్శంగా ఉండాల్సింది. అదేనా నేనేమంటున్నాను, కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఇంకా పెడుతూనే ఉంటారు కదా, వాళ్ళు మారలు కదా. అలాంటి రాక్షసుల గురించి ఎలా ఉండాలంటే, అవును నేను తాగుతున్నానా తింటున్నానా ఇది ఎక్కువ పోర్ట్రేట్ చేస్తున్నారు. మీరు ఇవ్వాలనుకున్న ఇప్పుడు నేను జర్నీ చేస్తున్నాను, ఓకేనా, నేను జర్నీ చేస్తున్నాను, నాకు తాగాలనిపించింది, నేను తాగుతున్నాను. వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి కాదు, నేను కంపల్సరీ తాగుతాను. అది ఆనందాన్ని ఇచ్చేది శివనామ స్మరణ లేకపోతే సిగరెట్టా? అన్ని జరుగుతుంటాయి నాన్న, దానికే జరుగుతుంటది. సో సిగరెట్ అయితే ఆపరు, సిగరెట్ ఆపను, ఆల్కహాల్ ఓకే. మరి దానివల్ల మీపై ఇంకా కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి కదా.
ఓకే, ఆల్కహాల్ కొన్ని చోట్ల స్వామికి సమర్పిస్తూ కాలభైరవుడికి సమర్పిస్తూ ఉంటుంటారు, అగ్రి. ఓకే, కొన్ని చోట్ల సమర్పిస్తూ ఉంటుంటారు గుడిలో. In 300 meters, slide right onto the ramp to Inner Ring Road. అఘోరి గారు, నానా చెప్పండి. ప్రయాణం స్టార్ట్ చేశాను, అందుకనే నేను నాన్న దగ్గరికి డ్రైవింగ్ లో ఉన్నారు. డ్రైవింగ్ లో ఉండి మీతో నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, అది రూల్స్ కి విరుద్ధంగా నేను కూడా వెళ్ళలేను కాబట్టి. ఓకే, యా, మీరు ఇంకా Slide right onto the ramp to Inner Ring Road, then merge with Inner Ring Road. ఓకే, ఆయన డ్రైవింగ్ లో ఉన్నాడు కాబట్టి నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడించాను అనే అపవాదు నా మీద కూడా వద్దు కాబట్టి. సో అఘోరి మాకు చెప్తూ ఉంది తనకి ఎటువంటి ఆస్తులు లేవు అని. ఒకవేళ ప్రభాస్ ఇంటి పక్కన నాకు ఏదైనా ఆస్తులు ఉంటే నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది దేవుడికైనా ఇచ్చేస్తాను, లేదంటే అనాథలకైనా ఇచ్చేస్తాను అని అఘోరి చెప్తుంది. చాలా ఇందులో కొన్ని కమెంట్స్ వచ్చాయి, మేము ల్యాండ్ ఇస్తామని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఫేక్ అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ అఘోరి ఫేక్ అని చెప్తూ ఉన్నారు. సో అఘోరి అడుగుతుంది నేను ఎందుకు ఫేక్ అని అఘోరి అడుగుతుంది. సో అఘోరి ఎందుకో ఫేక్ చెప్తే నేను క్లారిటీ ఇస్తాను అని. సో అఘోరి అడుగుతున్నది ఏంటి అంటే, నేను రాజకీయాల్లో లేను, నాకు పదవులు అవసరం లేదు, అలాగే నేను డబ్బులు నిలవేసుకోవట్లేదు, నా అకౌంట్స్ కూడా చూపించుకోవచ్చు, నాకు అమ్మాయిల సాంగత్యం కూడా అవసరం లేదు, ఎందుకంటే మగాన్ని నేనే అమ్మాయిగా మారిపోయాను అని. మరి ఇక నా ఉద్దేశం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు అని అఘోరి అడుగుతుంది. మరి అఘోరి ఉద్దేశం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ అభిప్రాయాన్ని అడుగుదాం. అంటే ఊరికే నన్ను తిడుతూ ఉన్నారు, సో నేను ఎందుకు ఈ పని చేస్తున్నానని మీరు అనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి, కేవలం తిట్టడం మాత్రం కాదు అని. ఒకవేళ అలాంటి కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే అఘోరిని అడుగుదాం. అండ్ వర్షిణి గురించి కూడా అఘోరి మాట్లాడింది, వర్షిణి దగ్గరకు నేను వెళ్ళను అని. కానీ వర్షిణి వస్తే మాత్రం నేను తీసుకుని వెళ్తాను, ఎవరు కూడా ఆపలేరు అని. చూద్దాం ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ బాక్స్లో స్పష్టంగా తెలియచేయండి. నెక్స్ట్ టైం అయినా అఘోరిని నేను అడుగుతాను, అఘోరి ఈ ఫలితాన్ని ఆశించి లేదంటే ఇందుకోసం అఘోరి చేస్తుంది అనే క్వశ్చన్ ఏదైతే ఉందో అది మీరు కన్స్ట్రక్టివ్గా చెప్తే నేను అఘోరిని అడుగుతాను. ఇప్పుడు అఘోరి డ్రైవ్ చేస్తుంది కాబట్టి నేను అఘోరిని మాట్లాడించాలనుకోవట్లేదు. చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.